వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. వనపర్తి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే జయరాముడికి అఖిలపక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వంలో జయరాములు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జయరాములు ప్రజా ప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు. జయరాములు అవినీతి లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని, అధికారులకు ప్రజల కోసం పనిచేయించే ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయరాములు కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, గంధం నాగరాజు, కాదర్ భాష, వెంకటేశ్వర్లు, గౌడికాడి యాదయ్య, కొత్తగొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి పాల్గొన్నారు. వీరిని 40 సంవత్సరాలుగా మరుగుపరిచిన పెద్దలకు ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ముందుకు తెచ్చినందుకు. వీరిని మరుగుపరికి బీసీ ఎమ్మెల్యేలు ముగ్గురే ఉంటే వారిని ఎవరు కూడా వారి పేరు తీయకుండా చాలా సంవత్సరాలు ఉన్నారు. వారి పేరు మీద జయరాములు గారు పేరు మీద ఒక గెస్ట్ హౌస్ ఉంటే కొందరు దాన్ని తుడిపివేసి దాన్ని మరుగున పరిచారు. ఈరోజు మేము జయరాములు గారి వర్ధంతి జయంతి చేస్తూ, డాక్టర్ బాలకృష్ణ గారి వర్ధంతి జయంతి చేస్తూ అయ్యప్ప గాదుక చేస్తున్నాం. ఎందుకంటే అణగారిన వర్గాలకు ఒక ప్రతినిధి ఉండాలని అన్ని పక్షాల నుంచి ఐక్యవేదిక ఈరోజు ముందు ఉంది. ఐక్యవేదిక చాలా అంటే ఈ కార్యక్రమాలే కాక అవినీతి అక్రమం ఇక్కడ జరిగితే వాటిని ప్రశ్నిస్తూ ఒక ప్రజాగంతుకగా వనపర్తిలో ఉంది. జయరాములు గారి విగ్రహం పెట్టాలని, అలాగే బీసీ ఎమ్మెల్యేలేవి పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే వనపర్తిలో పూలే దంపతుల విగ్రహాలు కూడా పెట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఖచ్చితంగా పెద్దలు మా పోరాటాన్ని చూసి వారి పేర్లను, జయరామ్ గారి పేరును స్కూల్ బిల్డింగ్ పెట్టారు, డాక్టర్ బాలకృష్ణ పేరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టారు. ధన్యవాదాలు. ఇంక ముందు ఒక్కొక్క జయరామ్ గారి విగ్రహాన్ని త్వరగా పెట్టాలని, లేనిచో మేమే స్థలం చూసాము, మేమే పూజ చేస్తామని చెప్తున్నాము. గౌరవంగా మీకు ఒక ఛాయిస్ ఇస్తాము. సంవత్సరం లోపల మీరు పెట్టారా, లేకుంటే మేము నెక్స్ట్ జయంతి లోపల స్థలం చూసాము, అక్కడనే విగ్రహం తయారవుతుంది, మేము పెట్టుకుంటాము. మాకు ఆ శక్తి ఉంది. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ మా విగ్రహాలు పెట్టాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలంతా ఏకమై రేపు పొద్దున రాబో ఎలక్షన్లలో మననేదో మనం చూసుకోవాలి తప్ప ఎవరికి ఒక దగ్గర ఉంటే మన ఆశయాలు నెరవేర్చలేవు. కనుక అందరూ ముందుకు వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏకం కావాలని మేము కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అందరూ పెద్దలు అంగీకరిస్తున్నారు. ఈరోజు వచ్చిన జయరామ్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి సంవత్సరం వీళ్ళకు వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మా ఆశయాలకు వీరు కూడా విన్నట్టు ఉంటారని కోరుతూ ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దరన్న రాజేంద్ర ప్రకాష్ అన్న చిన్న సందేశం.